రాజా గారు, మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మీకు స్థలం అమ్మాలన్న ఆలోచన వస్తే తప్పకుండా నాకే అమ్మండి. వస్తాను. ఏమంటావు? ఇందులో ఏదో మోసం. 25 సంవత్సరాల క్రితం నేనే దగ్గరుండి ఈ స్థలాన్ని జాన్ పాల్ గారితో కొనిపించాను. ఇప్పుడు మీరు ఇలా అన్యాయంగా. ఎవరిదిరా అన్యాయం? దేవుడు సేవలు చేసే వ్యక్తివై ఉండి కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి సిగ్గుగా లేదు? విదేశాల నుండి లక్షల లక్షల ఫండ్స్ వస్తున్నా కూడా అవన్నీ సరిపోక ఇలాంటి పోరంబోకు పనులు చేయడం కూడా మొదలు పెట్టావా? రాజా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నిజాలు తెలుసుకోకుండా ఒక గౌరవం గల వ్యక్తిని నీ ఇష్టం వచ్చినట్టు తోలనాడడం మహానేరం. ఏంట్రా నేరం? అక్రమంగా ఇతని స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా మూడు ఆర్గ్యుమెంట్ ఒకట, కొట్టానంటే ఒకటి. కొడతావా? ఇది కొట్టు చూద్దాం. యు రాస్కల్! మా మీద చేస్తావా? ఈ రాజాతో పెట్టుకో. ఇంకోసారి గాని ఈ స్థలం నాదంటూ ఇక్కడికి వచ్చావో ఇక్కడే నరికి పాతి పెడతా. జాగ్రత్త. ఏంటండి హ్యాపీ న్యూస్? ఏముందమ్మా, నీ చెల్లెలికి రాజా లాంటి సంబంధం కుదిరింది. మీ వీధి చివరనున్న ఫంక్షన్ హాల్ బుక్ చేసేసి అందులో పెళ్లి వైభవంగా చేసేద్దాం. మగపిల్లవారు కట్టగారుకులు పెట్టిపోతలు అంటూ డబ్బు పీడించేవారు కాదు కనుక ఆ డబ్బు వేస్ట్ చేయకుండా మీ చెల్లెలికి మరిన్ని నగలు చేయించమ్మా. ఇదిగో అమ్మాయి, వంట వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే పెళ్లినాటి డెకరేషన్, ఎలక్ట్రిసిటీ సప్లై, వాటర్ సప్లై, వెహికల్ సప్లై, ఒకటేమిటి A to Z అన్ని నేనే అరేంజ్ చేస్తానమ్మా. చూడమ్మా, నువ్వు అసలే అమాయకురాలివి. నీ మొహం చూస్తే ₹1 అడిగేవాడు ₹2 అడుగుతాడు. అందుకే నీ డబ్బు వేస్ట్ కాకుండా పొదుపు ఎలా చేయాలో నేను చెప్తాను. నువ్వు చేయాల్సిందల్లా వెడ్డింగ్ కార్డ్ డిజైన్ సెలెక్ట్ చేసి ప్రింటింగ్ ఇచ్చేయడమే. చాలా సంతోషం శాస్త్రి గారు. సంబంధం చూడటమే కాకుండా సొంత మనిషిలా పెళ్లి పనుల గురించి కూడా ఆలోచించే మీలాంటి మంచి వాళ్ళు దొరకటం నిజంగా మా అదృష్టం. ఇంతకీ అబ్బాయి వివరాలు చెప్పనే లేదు. అవును కదూ, అబ్బాయి పేరు రాజా చంద్ర, చదువు హోదా ఉన్నవాడు. ఇంకో విషయం చెప్పడం మర్చాను, అమెరికా కురవాడు, బాగా ఆస్తిపరుడు. అతనిలో ఉన్న మరో గొప్ప విశేషం ఏమిటంటే అమ్మా, అమెరికాలో పుట్టి పెరిగిన మన సాంప్రదాయాలకు విలువిచ్చే వ్యక్తి. తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని మన ఇండియా వచ్చాడు. 4 చోట్ల ఎంక్వైరీ చేశాడు. ఫలానా శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళండి అని ఎవరో చెప్పారు. అందుకే వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు. నేను బాగా ఆలోచించాను. నేనేమైనా తింగరవాడినా? ఆ అబ్బాయికి మరో అవకాశం ఇవ్వకుండా వెంటనే మన సుచిత్ర ఫోటో చూపించాను. అంతే, ఆ అబ్బాయి నీ చెల్లెలి ఫోటో చూసి తెగ ఆనందపడిపోయాడు. చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని భీష్మించి కూర్చున్నాడు. డాలర్స్ రూపంలో అతను నాకు ఇచ్చిన కమిషను నేను ఇండియాలో 1 సంవత్సరం పాటు కష్టపడినా సంపాదించలేనంటే నమ్మమ్మా. అతనికి అసలు ఇండియాలో ఉండడానికి గట్టి వ్యవధి లేదు. నువ్వు త్వరగా ఓకే అంటే అతి త్వరలో నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. అంతేనమ్మా. ఇదిగో ఫోటో చూడు. అబ్బాయి అందంగా ఉండడమే కాదు, మనసు కూడా చాలా మంచిది. నీ చెల్లెల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావమ్మా? క్షమించండి శాస్త్రి గారు, నాకు ఈ సంబంధం నచ్చలేదు. అదేంటమ్మాయి, అంత దివ్యమైన సంబంధం తీసుకొస్తే అలా మాట్లాడుతున్నావు? సంబంధం దివ్యమైందే కావచ్చు, కానీ చాలా దూరమైంది కూడా. అంటే నువ్వనేది? నా చెల్లెల్ని కనీసం ఈ సిటీ కూడా దాటకుండా ఇక్కడిక్కడే ఉండే అబ్బాయికి ఇవ్వాలని నా ఆశ. ఎందుకంటే నా కళ్ళ ముందే ఉంటుంది. మంచికి చెడుకి చూసుకోవచ్చు అనుకున్నాను. కానీ దేశం కాని దేశానికి, ముక్కు మొహం తెలియని మనుషుల మధ్యకి భర్త అనే కొత్త వ్యక్తితో పంపించాలంటే నాకు మనసు రావటం లేదు. మా సుచిత్ర అసలే అమాయకురాలు. పెద్దగా చదువు తెలివితేటలు కూడా లేని అమ్మాయి. అలాంటి దాన్ని అంత దూరం పంపించే ధైర్యం నాకు లేదు. అక్కడ నా చెల్లెల్ని ఏ పీక పిసికి చంపేసినా చేసేదేమీ లేదు.
అమ్మో, అందులోనూ విదేశాల్లో ఉండేవాళ్ళని ఎలా నమ్మమంటారు? నువ్వు పొరపడుతున్నావమ్మా. ప్లీజ్ శాస్త్రి గారు, నా మీద దయించి ఈ సంబంధం వదిలేయండి. అబ్బాయిలకు అతి చనువు ఇచ్చి దాసుకొని పూసుకొని తిరిగితే ఇలాగే ఉంటుంది. అమ్మో, ఇక్కడ వెయిట్ చేయడం చాలా ప్రమాదం. అక్కకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే అంతే సంగతులు. ఈ వైపు నుంచి శబ్దం వస్తుంది. ఒకవేళ రోమి ఆ పక్క నుంచొని నాతో దాగుడు మూతలు ఆడుతున్నాడేమో. చెప్తా. రోమి కాలింగ్. హలో. ఏంటి సర్ప్రైజింగ్ గా ఉందా? ఈ సెల్ ఫోన్ నీకోసమే సింధు. ఏంటి సర్ప్రైజ్? నన్ను 5 గంటలకు రమ్మని నువ్వెక్కడున్నావు? నేను 4:30కే వచ్చాను సింధు. ఈ సెల్ ఫోన్ నీకు డైరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే అంత థ్రిల్లింగ్ గా ఉండదు. అంతేకాకుండా నువ్వేదైనా కారణం చెప్పి వద్దంటావు. అది విని నా గుండె తరుక్కుపోతుంది. అందుకే ఆ ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు ఈ సెల్ వద్దు. అయ్యయ్యో, ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్. దీని ఖరీదెంతో తెలుసా? ఇన్స్ట్రుమెంట్ నచ్చలేదని నేను చెప్పలేదు. దీన్ని నా దగ్గర ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాను. ఏమంటోంది నీ లవర్? వాలకం చూస్తే చిక్కిన చేప చేజారిపోయేలా ఉందిరా. అంత తేలిగ్గా వదులుతానా? ఇప్పుడు చూడు సింధు, మనసు విరిచేకు. లెటర్ రాస్తే ప్రాబ్లం అంటున్నావు. అందుకనే మనకిష్టమైనప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవడానికి నీకు ఆ సెల్ ఫోన్ ప్రజెంట్ చేశాను. దీన్ని మా అక్కకు తెలియకుండా ఎక్కడ ఎలా దాయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదొక పెద్ద ప్రాబ్లమా? ప్రేమను దాచడం తెలిసింది కానీ ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోన్ దాచడం తెలీదా ఏంటి? ఒరే, ఇప్పుడే వస్తా నాగరా. హలో. సో నా గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నావు అవునా? తప్పదుగా. ఆ సంతోషాన్ని మాటల ద్వారా ఈ సెల్లో చెప్పు. థాంక్స్. నేను 6 అక్షరాలు ఇంగ్లీష్ మాట అడగట్లేదు. 8 అక్షరాలు ఇంగ్లీష్ మాట చెప్పు. యూ అంటే ఒక్క మాటే కదా. ఐ వాంట్ 8 లెటర్స్. వదిలేవు కదా. సరే విను. ఐ లవ్ యూ. హలో. ఏయ్, యూ నాటీ. Same girl, I love you darling. రోమి.
మొత్తానికి ఆస్కర్ లెవెల్ అదిరిపోయేటట్టు యాక్టింగ్ చేశారన్నమాట. మరేమనుకున్నావు, ఇద్దరు చెల్లెల అన్నగా నా యాక్టింగ్ చూసి ఆ రాజా డంగ్ అయిపోయాడు. నా మాటలు విని తెగ రెచ్చిపోయాడు. హలో, మరీ అంత డాంబికాలొద్దు. క్రెడిట్ అంతా నీ ఒక్కడిదే అన్నట్టు మా గొప్పగా చెప్తున్నావే. అసలు ఆ రాజాని పూర్తిగా నమ్మించింది నేనే కదా. నువ్వా? కాకపోతే ఇంకెవరు? నిజంగానే కోటీశ్వర్ల బిల్డప్ ఇచ్చింది నేను. ఆ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయని రాజాకి చెప్పింది నేను. అందరి ముందు పీటర్ను అవమానించి ఆ రాజాని రెచ్చగొట్టింది కూడా నేనే. ఏంటి నేను నేను అంటూ నిన్ను నువ్వే తెగమెచ్చేసుకుంటున్నావు? యాక్టింగ్ చెయ్యాలంటే కోటీశ్వర్లనే కాదు, మిలీనియర్ గా కూడా చేయగల సామర్థ్యం నాలో ఉంది. అసలు ఆ రాజాని నా మాటలతో బోల్తా కొట్టించి ఆ స్థలం దగ్గరికి నేను తీసుకురాకపోతే అసలు ఈ కథ మొదలయ్యేదే కాదు కదా. హలో, ఏంటి తెగరెచ్చిపోతున్నారు? ఆ రాజానంత తేలిగ్గా అంచనా వేయొద్దు. వాడి పవర్, వాడి లెవెల్, వాడి థింకింగ్, వాడి గురించి ఎవ్రీథింగ్ నాకు తెలుసు. దయగలిగితే దానం ఇవ్వగలడు, తేడాలొస్తే తెగ నరకనుగలడు. మీరు మీ యాక్టింగ్ల గురించి ఎక్కడా వాగకుండా నోరు మూసుకొని ఉంటే బాగుంటారు. లేదంటే ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ రాజాగాడికి తెలిసిందంటే మీ ఫోటోలకు పూలదండలు తప్పవు. అబ్బా మీరేమిటండి ఇలా నటించాలి, వాడిని అలా నమ్మించాలి అని యాక్టింగ్ ఎరగదీయాలని తెగ కోచింగ్ ఇచ్చి ఇప్పుడు ఇలా బెదిరిస్తారేమిటి? అబ్బా బెదిరించడం కాదయ్యా, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. జాగ్రత్తగానే ఉంటాం సార్. ఈ విషయం బయటకు తెలిసే ప్రసక్తే లేదు. మరి మన సెటిల్మెంట్ ఇంటికి పంపిస్తానులే, వెళ్ళండి. పంపిస్తాను అని అనడమే కానీ ఆ డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాడో నాకు మాత్రం నమ్మకం లేదు. ఫోన్లే చక్రి, ఎందుకలా తొందరపడతావు? నువ్వు జాయిన్ అయ్యి ఎన్నో రోజులైనట్టు ఎందుకలా బాధపడతావు? నిన్ను ఎన్ని రోజులు ఉంచాలో, ఎన్ని గంటలు ఉంచాలో ఆ డాక్టర్కి తెలియదంటావా? తెలుసుననుకోండి, కానీ నేను తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. నాకు పొద్దుట్నుంచి ఆ గొడవే కళ్ళల్లో తిరుగుతోంది. ఆ రాజాగాడి దౌర్జన్యమేంటి? మిమ్మల్ని ఎంతెంత మాటలన్నాడు. అసలు వాణ్ణి వదలకూడదు. వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. చక్రి, ఆవేశపడకు, నువ్వు రెస్ట్ తీసుకో. అది కాదు సార్. చక్రి, ఆ స్థలం జాన్ పాల్ గారిది అన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. కాకపోతే వేరే వ్యక్తి ఆ స్థలం తనదేనన్న ధైర్యం ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని లాయర్కి చూపించమని దీపక్ని పంపించాను. ఆ డాక్యుమెంట్స్ లో ఏ లోపము లేదు సార్. ఇదంతా వాళ్ళు కావాలనే చేస్తున్నారు. మనం వాళ్ళని విడిచిపెట్టకూడదు. నిజమే, విడిచిపెట్టకూడదు. అందుకే నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి అవసరమైతే హోమ్ మినిస్టర్ దగ్గరికైనా వెళ్ళి ఆ ల్యాండ్ ని దక్కించుకున్నాం. నువ్వేం టెన్షన్ పడకు, జాగ్రత్తగా మెడిసిన్స్ వేసుకొని డాక్టర్ చెప్పినట్టు విని త్వరగా కోలుకో. అసలు నువ్వు నా పక్కన లేకపోతే నా కాళ్ళు చెయ్యి కట్టేసినట్టున్నాయిరా. అందుకే సార్ డాక్టర్ రాగానే నేను వచ్చేస్తాను. ఆ పనే చెయ్యొద్దంటున్నాను. డాక్టర్ పంపించేంత వరకు ఓపిక్గా ఉండమంటున్నాను. ఏమి ఓపికగా ఉండడమో ఏమిటో. చక్రి, గాడ్ ఈస్ దేర్ టు సేవ్ యూ. హలో, ప్రియాంక హియర్. ప్రియాంక గారు, మీకోసం ఎవరు వచ్చారండి. ఎవరో రాజచంద్ర అంటండి. ఓకే, ఐఎమ్ కమింగ్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీరు మ్యారేజ్ బ్యూరో ఆఫీస్లో ఫోటో. ఆర్ యూ మిస్ ప్రియాంక? యా. మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి. నేను శాస్త్రి గారిని కలిశాను. ఆయన మీ ఒపీనియన్ గురించి నాకు చెప్పారు.
ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? నాలో ఏ లోపం ఉందని మీ చెల్లెల్ని నాకిచ్చి చేయనంటున్నారు? అబే అదేం లేదండి. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడినవాడు చెడిపోయినవాడని, ఇండియాలోనే ఉంటూ ఎన్ని తప్పులు చేసినా కూడా యోగ్యుడని మీ అభిప్రాయమా?